ఇది చాలా అద్భుతమైనటువంటి చెట్టు. ఇది పూర్తిగా మర్చిపోయారు కూడా ఈ ఈ రోజుల్లో. ఆముదం. ఆముదం యొక్క ఆహ్, బెనిఫిట్స్ ఏంటంటే చాలా రకాల బెనిఫిట్స్ ఒకటి కాదు. ముఖ్యంగా ఈ మధ్య అందరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత కన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, మలబద్ధకం ఎక్కువైపోయింది. మలబద్ధకానికి అద్భుతమైనటువంటి ఔషధం అనమాట. ఆముదం ఆహ్, చక్కగా ఇంతకుముందు వారం వారం తాగిచ్చి గట్ క్లీనింగ్ చేసేవారు. ఇప్పుడు ఆముదం గింజలు వచ్చిన తర్వాత వాటిని ఆయిల్‌గా తీస్తారు. అలాగే వీటి పొడి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆకులు. చాలామందికి హెడేక్స్, మైగ్రేన్స్ చాలామందికి వస్తున్నాయి ఈ మధ్య. ఇంతకుముందు ఎప్పుడైనా ఇప్పుడు హెడేక్స్ అంటే ఏమొచ్చింది, ప్రతి దానికి ట్యాబ్లెట్ మొదలుపెట్టారు కదా. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఏదైనా కన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే అంటే ఆకలి కాకపోయినా ట్యాబ్లెటే, తర్వాత మోషన్ కాకపోయినా ట్యాబ్లెట్, ఇవన్నిటికి ట్యాబ్లెట్లు అలవాటు చేస్తారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ట్యాబ్లెట్, చిన్న అల్లం ముక్కతో పోయేదానికి. అలాగే ఇవన్నిటికి మూల కారణం ఈ గట్ క్లీనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. అంటే ఆముదం ఒక స్పూన్ తాగడం వల్ల మొత్తం గట్ క్లీనింగ్ అవ్వడంతో పాటు మొత్తం ఆరోగ్యం అంతా కరెక్ట్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా హెడేక్స్ వచ్చే వాళ్ళకి ఏంటి, ఆకు చక్క ఎంత ఇంకా బాగా పెద్దదైతే ఇంకా పెద్దది అవుతుంది. యాక్చువల్గా తలకు సరిపాటుగా ఉంటుందన్నమాట. చెప్పాలంటే అంత పెద్దగా ఆకు అవుతుంది. అలాంటి ఆకులు 4 ఆకులు తీసుకొని పూర్తిగా తలకు కట్టేవాళ్ళు. తలకు కట్టేసి ఇక్కడ కట్టేసిన తర్వాత అలా రెస్ట్ తీసుకునేవాళ్ళు తలకు కట్టుకుని. ఎంత హెడేక్ అయినా సరే ఈ యొక్క ఆకుని ఇలాగ 4 ఆకులు కట్టేసుకుని 1 గంట రెస్ట్ తీసుకునేవాళ్ళు అన్నమాట. ఆముదం ఆకులు కట్టడం వల్ల తలలో ఉన్నటువంటి వేడి, మేహం అంతా తగ్గి హెడేక్స్ తగ్గిపోయాయి. అంతేకాకుండా హెడేక్స్ తగ్గడం ఒకటే కాదు, శరీరానికి ఎంతో బెనిఫిట్ అయ్యేది. ట్యాబ్లెట్ వేయడం వల్ల వాళ్ళు అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా తగ్గదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి సహజమైనటువంటి టెక్నిక్స్ అన్నింటినీ కూడా మనకి మళ్ళీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇందులో అన్నీ పనికొస్తాయి. ముఖ్యంగా ఆకు, గింజ మనకి చాలా ఉపయోగం అనమాట. చర్మ వ్యాధులకి, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. కీళ్ళ నొప్పులు కూడా మసాజ్ చేయడానికి ఆముదం వాడేవాడు. అలాగే ఇవి రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే మొత్తం ఆముదంతో మసాజ్ చేయడము, ఆముదం కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంతకుముందు ఆయుర్వేదం జ్ఞానం అన్నీ ఇళ్లల్లోనూ అందరికీ ఉండేది పెద్దవాళ్ళకి. ఇప్పుడు అంత నాలెడ్జ్ పోయింది. దానివల్ల నష్టపోతున్నారు. కాబట్టి మళ్ళా ఈ యొక్క ఆముదం చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకొని దీనికి ఒక గింజ వేస్తే పెరుగుతుంది, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. సో ఈ ఆముదం చెట్టుని పెంచుకుని ఈ ఆకుల్ని, తర్వాత ఈ గింజల్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది రిపెల్లెంట్. ఇప్పుడు మనకి వ్యవసాయంలో కూడా దీని చుట్టూ వేస్తాం ఆముదాన్ని. వేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క పురుగు పట్టకుండా ఇది కాపాడుతుంది. పంటకి చుట్టూ ఉండడం వల్ల ఇది రిపెల్లెంట్ కింద పనికొస్తుంది అనమాట. మనకి రోగం రాకుండా ఇమ్యూనిటీ ఉండాలి కదా. ఆ ఇమ్యూనిటీ పవర్ని మన శరీరంలో పెంచుతుంది. అంతేకాకుండా ఆ ఇమ్యూనిటీ పవర్ ఈ యొక్క పంటకు కూడా పురుగు బారి నుండి కాపాడుతుంది అనమాట. సో అన్ని రకాల బెనిఫిట్స్. ఇంకోటి ఆముదం కూడా మేము దీనికి పంటలకు కూడా స్ప్రే చేస్తూ ఉంటాం. అలాగే వేప నూనె, ఆముదం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు అన్నమాట. ఓకే, ఈరోజు ఆరోగ్యం అనేటువంటిది అందరికి కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే జీవన విధానం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా అవేర్నెస్ ఉండి కొంచెం చేద్దాం అనుకునేసరికి అవైలబిలిటీ లేదు. సరైనటువంటి ఆహారం ఏది మంచిదో ఏది చెడ్డో కూడా బయట అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే ఆహారం విషయంలో వస్తే మనం పండించుకుంటే తప్ప మనం నమ్మలేకుండా ఉందన్నమాట. అంత దారుణంగా అయిపోయింది. సో అటువంటి దాన్ని మనం ఎలా చేయాలి, అందరిలోనూ ఏ విధంగా ఈ యొక్క అవేర్నెస్ని తీసుకురావాలి, మానవతా మిషన్ అనేటువంటి ఆరోగ్య సమాజాన్ని తయారు చేయడంలో ముఖ్య పాత్ర ఈ యొక్క ప్రకృతి విషయం అందరికీ తెలుసు. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు నేటి సమాజం పూర్తిగా మర్చిపోయింది. సో మళ్ళా తిరిగి యాక్చువల్గా ప్రతి వాడికి ఒక అవకాశం కల్పించాలి. ఇప్పుడు విద్యలో అవకాశం లేదు, ఏమీ దీంట్లో నేర్చుకోవట్లేదు.
ఇంకా ఇంట్లో ఉంటారా, ఇంట్లో ఇంతకుముందు అందరికీ అవగాహన ఉండేది పోయింది. సో కేవలం డోలో 650 ఇంకో ఇలాంటివే తెలుసు, పారాసిటమాల్ ఇలాంటి ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు తెలిస్తే కానీ వాటి వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఇది ఉందని కూడా లేకుండా విచ్చలవిడిగా మందులు వాడేసుకుంటున్నారు తప్ప ఎన్ని రకాలైనటువంటి మనకి గొప్ప ఔషధాల్లో ఈ యొక్క ప్రకృతిలో ఉన్నాయటువంటిది మనిషి మర్చిపోయాడు. సో దానికి మనం చేయాల్సిందల్లా పిల్లల దగ్గర నుంచి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ విధమైనటువంటి అవగాహన అందరిలోనూ రావాలంటే ఏం చేయాలి? దానికోసమే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క మానవతా విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేసి ఒక 60 ఎకరాల క్యాంపస్లో ఒక గోశాల, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి చెట్లనన్నింటినీ కూడా అక్కడ పెంచడం జరిగింది. ఒక 30,000 చెట్లు. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఆల్మోస్ట్ మనకి చాలా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక 450 రకాల ఔషధ మొక్కలు ఇక్కడ పెంచడం జరిగింది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.